వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ఇవాళ టాపిక్ వచ్చి బిగ్ బాస్ విన్నర్స్ కానివ్వండి, బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ కానివ్వండి, వాళ్ళు సెల్యులాయిడ్ పైన అంటే మూవీ ఫీల్డ్లో హీరోస్గా కానివ్వండి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన రీజన్ నేను చెప్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఈ రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది కదండి. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ మీద ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూకి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న డిస్టర్బెన్స్, దాన్ని చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించి నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. సాధారణంగా బిగ్ బాస్లోకి వచ్చే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళు బిగ్ బాస్లోకి ఎవరిని తీసుకుంటారండి? ఒక అప్కమింగ్ స్టార్స్ కానివ్వండి, లేదంటే ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులను కానివ్వండి, వాళ్ళని తీసుకొని వస్తారు. ఏదైనా రంగాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులను తీసుకొని వచ్చి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొత్తగా వచ్చే వాళ్ళు ఏమో బిగ్ బాస్ ద్వారా వచ్చే పాపులారిటీ వలన మనకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి, మూవీస్లో కానివ్వండి, ఇతరత్ర వేరే రంగాల్లో కానీ వెతుక్కుంటూ వచ్చేస్తాయని ఒక భ్రమలో వీళ్ళు వచ్చేస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులు ఏంటంటే, ఓకే ఒకవేళ వస్తే మనకు మళ్ళీ తిరిగి అవకాశాలు రావచ్చు, లేకపోయినా కానీ మళ్ళీ మనం ఒకసారి ప్రజలకి మనల్ని మనం గుర్తు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు. అది కొంతవరకు బెటర్. కానీ ఈ కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీనివల్ల మనకి బోల్డ్ అన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి, మనం సూపర్ స్టార్ సూపర్ హీరోలు అయిపోవచ్చు, మనకి ఇక్కడ వచ్చే ఫేమ్ అంతా అక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ వచ్చే ఫ్యాన్ బేస్ అంతా అక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో. అది ఒక 3 months నడుస్తుంది. ఆ 3 monthsలో ఆ 100 daysలో మిమ్మల్ని అక్కడ ఎవరైనా టార్గెట్ చేస్తే వీళ్ళు ఫీల్ అవ్వడము, అక్కడ జరిగే యాక్టివిటీని బట్టి ఒక్కొక్కరితో ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ఆ కనెక్షన్ తోటి మీకు ఓటింగ్ కానివ్వండి, రియల్గా ఫ్యాన్స్ కానీ తయారైపోతారు. అది ఎంతవరకు అంటే ఓన్లీ మీకు ఆ 3 months వరకే ఉంటుందండి. ఆ 3 months దాటిపోయిన తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. అది అక్కడితో అయిపోతుంది. ఒక 3 months పీరియడ్లో ఒక జరిగే సంఘటనలు బట్టి వాళ్ళు ఏర్పరచుకున్నది ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఆ బిగ్ బాస్ షో కంప్లీట్ అవడంతో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతుంది. మీ ఇందులో కంటెస్టెంట్స్ ఏమనుకుంటారంటే, అబ్బా మన టాలెంట్ చూసి వీళ్ళందరూ మనకి ఫ్యాన్స్ అయిపోయారు, మనం బయటికి రాగానే వీళ్ళు మనల్ని ఎక్కడో నిలబెట్టేస్తారనే ఫీలింగ్లో ఉండిపోయి వాళ్ళ బేస్ని మర్చిపోతున్నారు. బేస్ మర్చిపోవడం అంటే వాళ్ళు ఏ నేపథ్యం నుండి వచ్చారు అంటే, ఒక సీరియల్ నేపథ్యం నుండి వచ్చారా, లేకపోతే యూట్యూబ్ నేపథ్యం నుండి యూట్యూబర్స్ని తీసుకొచ్చారా, లేకపోతే సోషల్ మీడియా నుండి వచ్చాము, ఇవన్నీ మర్చిపోయి అదంతా మర్చిపోతారు. దాన్ని వదిలేస్తారు. దాన్ని వదిలేసి ఈ ఈ ఏమంటారంటే, దూరం తీరాల వెంట పరిగెట్టినట్టు సినిమా వ్యామోహంలో సినిమాల్లోకి మనం టాప్ హీరోస్ అయిపోతాం అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతారు. మీరు ఒక ఉదాహరణ చూపించండి. బిగ్ బాస్ వలన అదనంగా వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటి? కొత్తగా ఏమన్నా సినిమాలు వచ్చాయా? వీళ్ళు ఒక స్టెప్ అంటే పైకి ఎదగగలిగారా? వాళ్ళు ఉన్న ఫీల్డ్లోంచి ఇంకొక ఫీల్డ్లోకి పైకి ఎదగగలిగారేమో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఉన్న ఫీల్డ్ని వాళ్ళు నమ్ముకుని వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అటే వెళ్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ కూడా నేను చెప్తాను. ఏ లాంగ్వేజ్లో కూడా బిగ్ బాస్ విన్నర్స్ కానివ్వండి, బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇతరత్ర సినిమాల్లో కానివ్వండి, వాటిలో పెద్ద పెద్ద అవకాశాలు తెచ్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈవెన్ హిందీ కానివ్వండి, ఇది తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, మలయాళం కానివ్వండి, తెలుగు కానివ్వండి. మన తెలుగులోనే చూసుకోండి. ఫస్ట్ సీజన్లో శివబాలాజీ గారు, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, విజయ్ సన్నీ, రేవంత్ ఆర్ శ్రీహాన్, లేదంటే ఇప్పుడు వచ్చిన ప్రశాంత్ గారిని ఓటీటీ సీజన్లో విన్ అయిన బిందు మాధవ్ కానీ, వీళ్ళెవ్వరూ కూడా అంతకుముందున్న పొజిషన్ కంటే పై పొజిషన్కి ఎవ్వరు బిగ్ బాస్ ద్వారా వెళ్ళలేదండి. బిగ్ బాస్లో వచ్చిన ఫేమ్ ద్వారా వాళ్ళు కొత్త కొత్త అవకాశాలను సమకూర్చుకోవడం కానీ, సంపాదించుకోవడం కానీ జరగలేదు. మీరు ఎక్కడైనా వెతకండి, ఏ లాంగ్వేజ్లో కూడా బిగ్ బాస్ తర్వాత వాళ్ళు టాప్కి వెళ్ళి పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి, హీరోలుగా యాక్ట్ చేసి, హీరోయిన్స్గా యాక్ట్ చేసి సక్సెస్ అయ్యారంటే ఎక్కడా లేదండి. మన తెలుగు బిగ్ బాస్లో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, ఫస్ట్ వీకే, అది కూడా ఈ కంటెస్టెంట్లు తప్పండి. కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు, బయట పిఆర్లను పెట్టుకొని వచ్చేస్తారు. వీళ్ళు ఫస్ట్ వీక్లోనే ఎంటర్ అయిన ఫస్ట్ వీక్ అయిపోగానే వీళ్ళకి ఒక ఆర్మీలు కానివ్వండి, లేదంటే ఒక సేనలు ఏర్పడుతున్నాయి, అభిమాన సంఘాలు ఏర్పడిపోయి మావాడు తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అసలు ఫస్ట్ వీక్లో ఏం తెలుస్తుందండి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు ఏం ఆడారు, ఎలాంటి వాళ్ళు అనేది తెలియాలి కదా. తెలియడానికి కొంత టైం పడుతుంది కదా. సో అవేమి తెలుసుకోకుండానే వీళ్ళ మీద ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు బయటికి రాగానే వీళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడము, ర్యాలీలు చేయడం. ఒక్క వీక్ ఉన్నోళ్ళు 2 వీక్లు ఉన్నోళ్ళకి కూడా ర్యాలీలు చేస్తున్నారు. వీళ్ళు ఏం సాధించారండి? ఏమన్నా ప్రపంచ కప్ సాధించారా, లేకపోతే దేశానికి ఏమైనా సేవ చేశారా, లేకపోతే భారతరత్న సాధించారా, అటువంటి నోబెల్ ప్రైజ్ సాధించారా? అటువంటి వాళ్ళకి ఎవ్వరికి ఇట్లాంటి వెల్కమింగ్ ఉంటుంది. మరి వీళ్ళకే ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ చూసుకొని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాపని చూసి బల్బ్ అనుకుంటున్నారు. బల్బ్ అనుకుని మనకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, మనం సినిమాల్లోకి వెళ్తే మనం సూపర్ హీరోస్ సూపర్ హీరోయిన్స్ అయిపోతామని ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, బిగ్ బాస్ షో అనేది ఫ్రీ షో అండి. మనం ఇంట్లో కూర్చొని చూస్తాం. ఒక ₹300 నెలకి సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు మనకి. మనం షో అంతా ఫ్రీగా చూస్తాం. అదే ఒక మూవీకి వెళ్ళాలి అంటే, ఒక ఫ్యామిలీ మొత్తం మూవీ చూడాలి అని అంటే ₹2,000 నుంచి ₹3,000 ఖర్చు అవుతుందండి.
అంత ఖర్చు పెట్టుకొని ఎవరండి వాళ్ళు రేపు థియేటర్స్‌కెళ్ళి సినిమాలు చూస్తున్నారు. ఒక ఓ నెల రోజులు ఉంటే హిట్ అయిన సినిమా అయితే ఒక నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయిన సినిమా అయితే నెక్స్ట్ వీక్ 2 వీక్స్‌లోనే మనకి ఓటీటీలో దర్శనమిస్తుంది. అక్కడ ఫ్రీగా చూసేయొచ్చు కదా! దీనికోసం ఈ 2, 3 వేలు ఖర్చు పెట్టుకొని ఒక ఫ్యామిలీ వచ్చిన మూవీకల్లా వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకే దిక్కు లేదండి. వాళ్ళకే ఓపెనింగ్స్ రావడం లేదు. ఇంకా మీరెంత? అది ఒక్కసారి మనసులో ఆలోచించుకొని చేసుకోవాలి కదా! మనం నడిచొచ్చిన దారిని ఎప్పుడు మర్చిపోకూడదు. సీరియల్స్‌లో ఏమైందంటే సీరియల్స్ ద్వారానే కదా మీరు ఫేమ్ అయ్యి 'బిగ్ బాస్' దాకా వచ్చారు. అలా సీరియల్స్‌ని వదిలేసుకొని మూవీస్‌లోకెళ్ళిపోయి మూవీస్‌లో టాప్ హీరోస్ అయిపోవాలని చెప్పి ఒక భ్రమలో దూరపుకొండలు నునుపనే ఒక సామెత ఉంది చూడండి. ఆ విధంగానే అటు దూరతీరాలకు పరిగెడుతున్నారు. పరిగెట్టి ఏమవుతున్నారు? మంచిదే. మనము ఎదగాలనుకోవడంలో తప్పులేదండి. ఎదగాలనుకోవడంలో తప్పులేదు. అలా అని మనం వచ్చిన దారిని మర్చిపోయి కొత్త దారిలోకి పరిగెత్తాలంటేనే కష్టమైపోతుంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందనుకోండి. మీకు వెంటనే అవకాశాలొస్తాయి. అదే సినిమా ఫ్లాప్ అయిందనుకోండి. మీరటు హీరోగాను రాణించలేక ఇటు మళ్ళీ వెనక్కి సీరియల్స్‌లోకి రాలేకపోతే ఇంకప్పుడు మరి మనకున్న ఆధారాన్ని కోల్పోయినట్టే కదా! మళ్ళీ మనం మామూలు యథ యథాస్థితికొచ్చినట్టే కదా! అదొక్కసారి మైండ్‌లో పెట్టుకోవాలి కదా! అది ఎవ్వరు పెట్టుకోవట్లేదు. అలా పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. మానస్ ఉన్నాడండి. మానస్ చూడండి సీరియల్స్ చేసుకుంటా ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా సీరియల్స్ చేస్తున్నాడు. మానస్ విన్నర్ కాకపోవచ్చు. బట్ కానీ అక్కడ మంచి ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ ద్వారా మానస్‌కి. అలాగే ఇంకొంతమంది ఉన్నారు. సీరియల్ ఆర్టిస్టులు ఫిఫ్త్ సీజన్‌లో కీర్తి భట్ ఉంది. ఆ అమ్మాయి కూడా ఫైనల్ దాకా వచ్చింది. ఫైనల్‌లో వచ్చింది కానీ ఆ అమ్మాయి వచ్చింది రాగానే సీరియల్స్ చేసుకుంటాను. అట్లా చేసుకున్న వాళ్ళందరూ మంచి పొజిషన్‌లో బానే ఉన్నారండి వాళ్ళు. ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డి రివ్యూయర్‌గా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ అయిపోయింది. వచ్చాడు. బిగ్ బాస్ ఫైనల్ దాకా వచ్చాడు ఆయన కూడా. ఒక మంచి గ్రోత్ సాధించినట్టే కదా! వచ్చిన తర్వాత కూడా తన బేస్ మర్చిపోకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకుంటున్నాడు. అతను సక్సెస్ అవుతున్నాడు. అది అలా ఉండాలి కదా! ఇప్పుడు మన బేస్‌ని ఎప్పుడు మర్చిపోకూడదండి. అది మన బేస్‌ని మర్చిపోయి మనము అందం తీరాల కోసం పరిగెత్తి అక్కడేదో బాగుకుందామని వెళ్లి అక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెనక్కి రాలేక ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు కామనర్ అని చెప్పి కామనర్ అని తీసుకొస్తున్నారండి. కామనర్‌గా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదండి. కామనర్ అని అంటే అది అబద్ధమే. ప్రశాంత్ కూడా ఇన్‌ఫ్లుయెన్సరే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అండి ఆయన. ఆయనకి ఎంతో మంది లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అటువంటి ప్రశాంత్‌ని వాళ్ళని తీసుకొచ్చారు. ప్రశాంత్ లాంటి వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంతవరకే అక్కడ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని కొంతవరకే పరిచయం అయ్యి ఉంటారు. ఓకే. కొంతమందికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఒక ప్రశాంత్ అనేవాడు ఉన్నాడని తెలియడం వరకే. అంతేగాని ఇప్పుడు ప్రశాంత్‌కైనా గానివ్వండి, ఈవెన్ శివాజీ గారు 97 సినిమాలు చేశారు. చేసి ఆయన ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. పేరు తెచ్చుకున్న ఆయనకైనా సినిమాలు వస్తాయా అంటే దీని వలన అయితే సినిమాలు రావండి. అతనికున్న బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి సినిమాలు రావాలి. అంటే ఇంతకుముందు చేసిన మూవీస్‌ని బట్టి, అతనిలో ఉన్న టాలెంట్‌ని బట్టి వస్తాయి తప్ప బిగ్ బాస్‌లో ఈయన సక్సెస్ అయ్యాడని చెప్పి మళ్ళీ ఏం తీసుకోరు. వస్తే ఒకటి అరా సినిమాలు రావచ్చండి. మరి అటువంటి వాళ్ళకే అంత ఇబ్బంది ఉన్నప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఎవరు చూస్తారండి? సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సీరియల్స్ అయితే సీరియల్స్ చేసుకోండి. తప్పేముంది సీరియల్స్ చేసుకుంటూ సినిమాలు చేసుకోవచ్చు. సినిమాలు రాలేదనుకోండి సీరియల్‌లో మీరు కాన్స్టెంట్‌గా వెళ్ళిపోతా ఉంటారు. సీరియల్‌లో మీరు మహారాజులు కదా! సూపర్ స్టార్ సీరియల్స్‌లో. అట్లాంటి వాటిలో చేసుకుంటా ఉంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు కదండీ. ఏదో ఒక మాధ్యమం మనము గుర్తింపు తెచ్చుకోవాలి. మన బుద్ధి రావాలి. నలుగురిలో పేరు తెచ్చుకోవాలి. ఆల్రెడీ మీకు ఆ పేరు అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఎదగాలనుకోవడంలో తప్పలేదండి. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే చేయొచ్చు. మీకు 'బిగ్ బాస్' స్టేజ్ మీద ఫినాలే స్టేజ్ మీద చాలామంది డైరెక్టర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద హీరోస్ గాని అవకాశాలు ఇస్తా ఉంటారు. అవకాశాలు ఇస్తామని అక్కడ చెప్తారు. కానీ మీ ఎంతమందికి వచ్చాయండి అవకాశాలు? 'దివ్య' అనే ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆ అమ్మాయికి హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానని ఒక హీరో చెప్పాడు. ఆ అమ్మాయికి వచ్చిందా ఛాన్స్? హీరోయిన్‌గా రాలేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటాంది. అలాగే ఎవ్వరు కూడా మా నెక్స్ట్ సినిమాలో మీరే హీరో అన్నట్టు చెప్తారక్కడ. కానీ బయటకొచ్చిన తర్వాత ఆ రియాలిటీ ఉండదండి. ఆ షోలో అక్కడ చెప్పిన మాటలన్నింటినీ నమ్ముకొని మనం ఏదో సూపర్ స్టార్స్ అయిపోవచ్చు అనుకుంటే మాత్రం భ్రమలో పడ్డట్టే. మీ కెరీర్‌ని మీరు నాశనం చేసుకున్నట్టే. సో, మీ బేస్‌ని ఎప్పుడు మర్చిపోకండి. మన మూలాలు మర్చిపోయామంటే మనల్ని మనం మర్చిపోయినట్టే. బిగ్ బాస్ అనే కదండి. ఏ రంగంలోనైనా గానీ, మన రూట్స్‌ని మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామనేది మనం మర్చిపోకూడదు. మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాన్ని మనం గౌరవించాలి. ఇన్ కేస్ మనం అక్కడ సక్సెస్ కాలేకపోతే, మళ్ళీ మన పాత స్థాయి నుండి మళ్ళీ మొదలుపెట్టొచ్చండి. తప్పేం లేదు. మనం నామోషి ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. ఎవ్వరు మనకొచ్చి మనకి ఫుడ్ పెట్టరండి. మన ఫుడ్ మనమే సంపాదించుకోవాలి. మన ఫుడ్ మనమే తినాలి. ఎవరో ఏదో చేసేస్తారని, ఈ బిగ్ బాస్‌లో వచ్చిన ఈ ఫ్యాన్ బేస్ చూసుకొని మనం ఏదో సాధించేసాం అనుకుంటే పొరపాటే. రీసెంట్‌గా జరిగింది. ప్రశాంత్ ఉదంతం ఏమైందండి? ప్రశాంత్‌కి ఏం చేయాలో తెలియలేదు. బయటకొచ్చిన తర్వాత ఆ ఫేమ్‌ని అదంతా చూసి ఆయన ఏదో చాలా గొప్పగా ఫీల్ అయిపోయి పోలీసులతోటి గొడవ పెట్టుకొని వెళ్ళాల్సొచ్చింది. ఆ అబ్బాయికి తెలియదు. ఎందుకనంటే మీరు ఆ ఒక ఫేమ్‌ని చూసారు. సీరియల్స్‌లో గానివ్వండి, లేదంటే యూట్యూబ్‌లో గానివ్వండి చూసి మీరొచ్చిన తర్వాత మీకు అర్థం కావాలి. మీరన్నా అర్థం చేసుకోవాలి. అతనంటే ఒక రైతుగా వచ్చాడు కాబట్టి అతనికి అర్థం కాక ఏదో చేశాడు. తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆయనకు కూడా ఓ పెద్ద హీరోగా సినిమాలొచ్చేస్తాయంటే రాకపోవచ్చండి. సో, ఆయన పని ఆయన చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా గాని. అది మనం మర్చిపోకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
అది తెలుసుకొని ఇప్పటి నుంచైనా ఏ బిగ్ బాస్ విన్నర్ అయినా రన్నర్ అయినా కానీ ఎవరో అక్కడ స్టేజ్ మీద అవకాశాలు ఇచ్చేస్తామని చెప్పారు మాకు, మేము తర్వాత ఇవ్వలేదు అని అనుకుని వాళ్ళ మీద ఎవరినో బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడేం మీకు నోటి మాటగా చెప్పారు అంతే, ఏ రాత కొత్తలో ఉండవు, అగ్రిమెంట్స్కే దిక్కులేదు. నోటి మాటగా మీకు అవకాశం ఇస్తామని చెప్తే అది నాది నిజమని నమ్మేసి మీరు మిగతా అవకాశాలను పారదోలుకుంటే తర్వాత మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉంటారని ఒకసారి ఆలోచించిన తర్వాత వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఎట్లా అన్నారు ఇట్లా అన్నారంటే థియేటర్స్కి జనాలు రాలేదని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేదు. అది మీ తప్పు, మీ కర్మ అంతే. ఇక ముందైనా జాగ్రత్త పడండి. మీ బేస్ని మర్చిపోకుండా మీ పాత పని మీరు చేసుకుంటూ ఉంటుంది అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.